ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశ సైన్యానికి రాష్ట్రం సంపూర్ణ మద్దతు తెలుపుతుందంటూ స్పష్టం చేశారు. ఈ సమయంలో రాజకీయాలు పార్టీలకు తావు లేదని అందరూ ఐక్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ అందరూ అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారు. మంత్రులు ఉన్నతాధికారులు సైతం విదేశీ పర్యటన రద్దు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలంటూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, తెలంగాణ సీఎం ప్రత్యేకంగా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఏ ఏ అంశాల గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు, ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, డీటెయిల్స్ ఏంటి? కేంద్రాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ ఒక సాంకేతికంగా ఇక్కడ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి రకమైన టెక్నాలజీ వినియోగించుకున్న నేపథ్యంలో హైదరాబాద్ మీద కూడా హై అలర్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారులు వచ్చి పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 2 రోజుల పాటు ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఇటు ఆర్మీ అధికారులతో పాటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ అధికారులు కూడా అటెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కమాండ్ కంట్రోల్ లో ఏదైతే ఇటు సీసీ కెమెరాలు మానిటరింగ్ చేసే సెంటర్ ఆయన సందర్శించి ఎప్పటికప్పుడు భద్రతాపరమైన విషయాలను అయితే మానిటరింగ్ చేయాలి. 24 గంటల టోల్ ఫ్రీ ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ స్వీకరిస్తూ ఉండాలి, అలర్ట్ గా ఉండాలని చెప్పి అయితే ఇటు పోలీసులు కూడా ఆదేశించడం జరిగింది. మెయిన్ గా విదేశీ రాయబార కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ భద్రతను పెంచాలన్నారు. ఐటీ సెక్టర్ లో మెయిన్ గా ఐటీ సెక్టర్ ఉన్న ప్రాంతంలో మరింత భద్రత పటిష్టం చేయాలని సూచించారు. మెయిన్ గా బంగ్లాదేశ్, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్ అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఆదేశించిన పరిస్థితి. అత్యవసర విభాగాల్లో పనిచేసినటువంటి విద్యార్థులు వాళ్ళకి సెలవులు రద్దు చేస్తున్నామని చెప్పి. శ్రీకాంత్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? సీఎం ఏ ఏ అంశాల గురించి సమీక్షిస్తున్నారు? ప్రధానంగా అధికారులకు ఏ ఏ అంశాల గురించి ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు? చర్యలు ఎలా ఉండబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం నుంచి? ముఖ్యంగా హైదరాబాద్ అలాగే తెలంగాణలో శాంతి భద్రతల విషయం గురించి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నందు. మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా భారత సైన్యానికి అయితే శుభాకాంక్షలు చెప్పారు. వారికి మెయిన్ గా ఇటు ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎట్ ఏ టైం ఇటు పిఓకే కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో దాడి ఏదైతే చేసి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి వారిని హతమార్చారో దానికి సంబంధించి వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశం యావత్ దేశానికి సంబంధించి ఇది గర్వకారణం. ఒక భారతీయుడిగా గర్వపడుతున్నాను నేను. భారత సైన్యం యొక్క ఆత్మస్థైర్యం, అదేవిధంగా భారతదేశం యొక్క ధైర్యాన్ని ప్రదర్శించే సైనిక ఏదైతే చర్య ఏదైతే ఉందో, దాడి ఉందో, దాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భారత సైన్యం వ్యవహరించిందని చెప్పి ఆయన కీర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్గా దీంతో పాటుగా అంతర్గతంగా ఇక్కడ దేశంలో కావచ్చు, ఇటు మెయిన్గా హైదరాబాద్కు సంబంధించినటువంటి భద్రతాపరమైన అంశాలను ఆయన ప్రధానంగా ఈ రివ్యూలో ఆపరేషన్ సింధూర్ పేరు మీద అత్యవసర సమీక్ష ఏదైతే ఉందో, ఇటు డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ఇతర ఉన్నతాధికారులతో
పాటు పలువురు దీనికి అటెండ్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. కీలకంగా భారత ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి విదేశీ రాయబార కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సెక్యూరిటీని పెంచాలన్నారు. ఐటీ సెక్టార్లో సెక్యూరిటీని అలర్ట్ చేయాలని చెప్పారు. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మాక్ డ్రిల్ దేశానికి హైదరాబాద్ ఒక అంటే రక్షణ వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ నుంచే ఎక్కువ అంటే కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అలర్ట్గా ఉండాలి, హై అలర్ట్గా ఉండాలి, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. దాంతో పాటుగా జరుగుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. రేపు అంటే ఇటు సైన్యానికి సంఘీభావంగా రేపు 6 గంటలకు నక్లెస్ రోడ్ సెక్రటరీ నుంచి నక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నారు ప్రభుత్వం తరపున. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనబోతున్నాయి, అదేవిధంగా మంత్రులు, ఉన్నతాధికారులు. అయితే మెయిన్గా ఇక్కడ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యవసర విభాగాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారందరూ సెలవులు రద్దు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మెయిన్గా ఇటు ఆహార నిల్వలు ఉంచుకోవాలి, అదేవిధంగా ఆహార కొరత లేకుండా చూసుకోవాలి. ఎట్ ఏ టైం బ్లడ్ బ్యాంకులను కూడా అప్రమత్తం చేశారు. రెడ్ క్రాస్ మాట్లాడి బ్లడ్ నిల్వలు కూడా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు సంబంధం లేని సమయం, ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి అంటే దీన్ని నిలబడాల్సిన సమయం, సైన్యానికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన సమయం. ప్రతి భారతీయుడు దీని బాధ్యత తీసుకోవాలని చెప్పి అయితే ఆయన పిలుపునిచ్చారు. మెయిన్గా ఇటు మంత్రులు కూడా వారి విదేశీ పర్యటనలు ఏమైనా ఉంటే అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని అయితే ఆయన క్లారిటీగా చెప్పారు. ఇప్పటికీ దీనికి సంబంధించి అంటే ఇటు మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. అందరికీ 24/7 ఇటు ఎమర్జెన్సీ విభాగానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా ఇటు 3 కమిషనరేట్లకు సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్, ఇటు ఏదైతే రాచకొండ, ఈ 3 కమిషనరేట్లకు సంబంధించి ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని మాత్రం ఇటు భద్రతా పరంగా ఇటు ఆదేశించిన పరిస్థితి కనిపించింది. మెయిన్గా రేపు నిర్వహించే ర్యాలీ కావచ్చు, అదేవిధంగా ఇవాళ అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిపైన కూడా క్షుణ్ణంగా మాత్రం ఇటు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మెయిన్గా ఇటు అధికారులు ఇటు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటూనే ఇటు భారత సైన్యాన్ని అయితే కీర్తించిన పరిస్థితి కనిపించింది. ఒక వ్యక్తిగతంగా ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. సైనికులు తీసుకున్న చర్య అంటే యావత్ ఒక ప్రపంచానికి భారత సైన్యం మేము ధైర్యంగా ఉన్నాం అంటే భారతదేశానికి ఒక అంటే ఇక్కడ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా అయితే వ్యవహరించింది అనేది ఆయన మెసేజ్ చెప్పారు. ఈ సందర్భంలో అంటే ఇక్కడ ఇటు ఎట్ ఏ సేమ్ టైం ఇటు యుద్ధం అంటే సైన్యం ఏదైతే చేస్తుందో దానికి చేస్తూనే ఉన్నది కాబట్టి దానికి సంఘీభావం తెలుపుతున్నాయి. ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి భద్రతాపరమైన ఏదైతే అంశాలు ఉంటాయో వాటి అన్నిటిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే డిఆర్డిఏ లాంటి సంస్థలు ఉన్నాయి, ఇక్కడ అకంపేట ఎయిర్పోర్ట్స్ లాంటి ఉన్నాయి, అదేవిధంగా ఇతర కేంద్రానికి సంబంధించి ఎక్కడ మెయిన్గా రక్షణకు సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఇక్కడ కేంద్రంగా ఉన్నాయో వాటికి సంబంధించి కూడా హై సెక్యూరిటీ దాదాపు 3 కిలోమీటర్ల మేర నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటుగా అక్కడ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపించింది. అక్కడ అప్రమత్తంగా ఉండాలన్నారు. మెయిన్గా భద్రతా పరమైన అంశాలు ఎక్కడికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సోషల్ మీడియాలో కానీ కొన్ని అంటే సెన్సిటివ్ ఇష్యూను ప్రసారం చేయొద్దు అనేది ఆయన మెయిన్గా మెన్షన్ చేశారు. కొన్ని కల్పిత వార్తలు ఏదైనా కొంచెం స్ప్రెడ్ చేసి ఇలాంటివి ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. కొన్ని ఏదైతే ఉన్నాయో కొన్ని రౌడీ షీటర్లు కావచ్చు, కొంతమంది ఇప్పటికే కేసులు ఎదుర్కొని అంటే తీవ్రవాదంకు సంబంధించి ఇటు ఉగ్రవాదులు కొంతమంది సంబంధాలు ఉన్నటువంటి ఆరోపణలు ఉన్న వారికి సంబంధించి వారిపైన ఇమీడియట్లీ వారిని అదుపులోకి తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటు పోలీస్ ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఎందుకంటే భద్రతాపరమైన చర్యల్లో ముందస్తు భాగంగా ఎందుకంటే ఎక్కడ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని భావిస్తున్నారో పోలీసులు ఆల్రెడీ నిఘా ఉంచారో ఇతర దేశాలకు సంబంధించి మెయిన్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులకు సంబంధించి వారిని ఇమీడియట్లీ అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. మెయిన్గా నేషన్ ఫస్ట్ అనేదనే మెయిన్గా ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. దేశం ముందు తర్వాత రాజకీయం అనేది ఆయన ఈ రివ్యూలో పేర్కొన్నారు. ఈ భారత ప్రభుత్వం చేస్తున్నదని ఆయన పూర్తిగా సమర్థించడంతో పాటుగా ఇటు సైన్యానికి మేము మద్దతుగా ఉండబోతున్నాం, ఇక్కడ భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకున్నాం, ఎవరు ప్యానిక్ కావద్దు, ప్రజలు ఎవరు అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది, ముందస్తు జాగ్రత్త చర్య చేపడుతుంది అనేటువంటి ప్రజలకు కూడా భరోసా కల్పించేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే
ఇప్పటికే దాదాపు 2 గంటలు ఆయన సమీక్ష నిర్వహించిన సందర్భంగా హైదరాబాద్కు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతున్న నేపథ్యంలో 10 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే దాదాపు 116 దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నటువంటి వారు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నటువంటి పరిస్థితి. మెయిన్గా హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో కావచ్చు, గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో హోటల్లో వాళ్ళు బస చేస్తున్నారు. అయితే వారికి అక్కడ హై సెక్యూరిటీ జోన్గా ప్రకటించి అక్కడ భద్రతను ఎక్కువ కల్పించాలనేది అయితే ఇప్పటికే ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని సూచించడం జరిగింది. ఇక్కడ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. ఇటు పోలీసు, అదేవిధంగా ఇంటెలిజెన్స్, ఇతర విభాగాలు ఏవైతున్నాయో సమన్వయంతో పనిచేయాలి. అదేవిధంగా కేంద్ర బలాలకు సంబంధించి కావచ్చు, ఇటు ఆర్మీకి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మనకు హైదరాబాద్లో ఇటు హైదరాబాద్ కంటోన్మెంట్ కావచ్చు, ఇటు గోల్కొండ ఏరియాలు కావచ్చు, ఇక్కడ ఇప్పటికే ఆర్మీకి సంబంధించిన ఫోర్సు ఇక్కడ ఉంది కాబట్టి, కంటోన్మెంట్ ఏరియా ఉంది కాబట్టి వారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు భద్రతాపరమైన చర్యల్లో అప్రమత్తంగా ఉండాలని అయితే ఆయన సూచించడం జరిగింది. మెయిన్గా ఇటు ఆర్మీకి సంబంధించి ఆర్మీ అధికారుల నుంచి అసలు అంటే వ్యవహరించాల్సిన పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, తర్వాత ఇలాంటి పరిస్థితులు వస్తే ఎలా ఎదుర్కోవాలనేటువంటి కీలక విషయాలు తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు, అంటే ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే ఇంప్లిమెంట్ చేసేందుకు ఎక్కడ కూడా వెనుకడద్దు అని చెప్పి వారికి ధైర్యాన్ని నింపినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు పూర్తి స్థాయిలో ఆయన స్వేచ్ఛనిట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్గా ఈ 2 గంటల పాటు సుదీర్ఘంగా జరిపిన రివ్యూలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా శాంతి భద్రతలను విఘాతం కల్పించే వారికి కఠిన చర్యలు ఉంటాయనేది హెచ్చరించారు. పౌరులకు సేమ్ టైం ఆ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రభుత్వ పరంగా మేము అన్ని రకాల చర్యలు చేపడతాం, భద్రత కల్పిస్తాం, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఇటు భరోసా కల్పించారు. అధికారులకు లీవులు లేవని చెప్పి అత్యవసర విభాగం ఉన్నటువంటి అధికారులకు లీవులు లేవని స్పష్టం చేశారు. దీంతో పాటుగా మంత్రులు విదేశీ పర్యటన రద్దు చేసుకోవాలని చెప్పారు. బ్లడ్ బ్యాంక్ మెయిన్ ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. ఆహార కొరతలు అంటే ఏ డిపార్ట్మెంట్స్ మీద ప్రధానంగా ఇప్పుడు వర్క్ బర్డెన్ ఉండబోతుంది, ఏ డిపార్ట్మెంట్స్ కి లీవ్స్ క్యాన్సిల్ చేశారు, ఏ డిపార్ట్మెంట్స్ కి ఏ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో? అదే ఇప్పుడు మెయిన్గా పోలీస్ విభాగానికి సంబంధించి ఎవరైతే హెడ్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళకి సంబంధించి పోలీసు విభాగానికి మెయిన్కి సంబంధించి వారందరి లీవులు రద్దు చేస్తున్నాం అని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా శాఖలకు సంబంధించి వారందరికీ మెయిన్గా హెల్త్కి సంబంధించినటువంటి వారు ఎక్కువ, ఎందుకంటే ఇటు బ్లడ్ సంబంధించి నిల్వలు అందుబాటులో ఉండాలి, ఆ విభాగం అలర్ట్గా ఉండాలని ప్రకటించిన నేపథ్యంలో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో, ఎందుకంటే మెయిన్గా ఇటు హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇది ఎందుకంటే పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉండాలి. అదేవిధంగా ఇటు ఆహారం కొరత కూడా రాకుండా చూసుకోవాలని చెప్పిన నేపథ్యంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా, దాంతో పాటుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అంటే దాదాపుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇటు చీఫ్ సెక్రటరీ మెయిన్గా ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అందుబాటులో ఉండాలని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో, అంటే ఆల్మోస్ట్గా ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్గానే ఉండాలి. అంటే అన్ని రకాల ఇటు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్న నేపథ్యంలో ఇటు అత్యవసర విభాగాల కిందకే వస్తాయి కాబట్టి ఇటు ఆహారం కొరత అని చెప్పారు, ఆయన ఇటు బ్లడ్ అని చెప్పారు, అదేవిధంగా ఇటు భద్రతాపరమైన చర్యలు అని చెప్పిన నేపథ్యంలో ఇటు పోలీసు కావచ్చు, ఇటు హెల్త్ కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, ఇటు జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, అన్ని విభాగాలకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుంది. కాబట్టి ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు సెలవులన్నీ రద్దు కావచ్చు, ఆ సంబంధిత విభాగాలకు సంబంధించిన ఉద్యోగులందరికీ సెలవులన్నీ రద్దు చేసి వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేలా ఉండాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగానే మనం భావించవచ్చు. అయితే దీంతో పాటుగా మంత్రులు, అధికారులు కూడా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో విదేశీ పర్యటనలు సైతం రద్దు చేసుకోవాలన్నారు. ఎందుకంటే మంత్రులు కొంతమంది అమెరికా ఇతర దేశాలకు వెళ్తున్నట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో వారిని విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని చెప్పి సూచించారు. ఎందుకంటే ప్రతి మంత్రి ఇప్పటికే జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఎవరైతే ఉన్నారో వ్యవహరిస్తున్నారో ఆయా జిల్లాలో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఇటు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. అంటే ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినా అలర్ట్గా ఉండేలా వ్యవహరించాలని
చేయాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కూడా సూచించిన నేపథ్యంలో ఈ విభాగాలన్నీ హై అలర్ట్ గా ఉండనున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఉండాలని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా ఎందుకంటే మెయిన్ గా ఈ విభాగాలు అలర్ట్ గా ఉండడంతో పాటుగా మెయిన్ గా దేశ భద్రత కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితులపైన అయితే క్షుణ్ణంగా ఆయన తనిఖీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ 2 గంటల పాటు ఏదైతే సమీక్షించారో ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఆయన ఇక్కడ సమీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ పిఓకే ప్రాంతం కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ లో జరిగిన ఎట్ ఏ టైం ఆ 9 ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి కావచ్చు, ఆ తర్వాత పాక్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపైన ఆయన చర్చించి హైదరాబాద్ లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేది అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.